శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. మిథున రాశి. మిథున రాశి వారికి 3 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలంటే 4 గ్రహాలు అని కూడా చెప్పచ్చు. దశమంలో శని రాహువుల కలయిక కూడా కొంత మంచిదే. అంటే మొండిగా పనులు చేసి ఎదుటి వాళ్ళ మెప్పు పొందుతారు. ఆ మొండిగా చేయడంలో కొంచెం ఎదుటి వాళ్ళు విసిగింపబడతారు. విసిగించినట్టుగా ఉన్నారే వీళ్ళు అనుకుంటారు, కానీ ఎట్లాంటి కష్టాన్నైనా ఓర్చుకుంటారనమాట. కానీ అది అంత పెద్దగా లాభాలైతే ఉండకపోయినా నష్టం అయితే ఉండదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. మరి రాశిలోనే ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం కానీ, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కానీ, ఏకాదశంలో ఉన్నటువంటి బుధుని సంచారం కానీ, ఈ 3 కూడా అద్భుతమైన ఫలితాలని తీసుకుని వచ్చాయి మీకు. అన్నిటికన్నా ప్రధానం గురువు గారి రాశిలోకి రావడం. 1 సంవత్సర కాలం నుంచి వ్యయస్థానంలో ఉన్నప్పుడు అధికమైన ధనాన్ని వ్యయం చేశారు వీరు. మీరు కూడా అనుభవించారు కదా ఈ యొక్క పరిస్థితిని. కానీ ధనాన్ని ఇస్తారు, ఖర్చు చేస్తారు. ఇక్కడ అది స్పెషల్, గురువు గారి స్పెషల్. ఇప్పుడు రాశిలోకి వచ్చారు, ఇవ్వడమే, ఖర్చు చేయడం ఉండదు. ఈ సంవత్సర కాలం అంతా మీరు ఎంత ఖర్చు పెట్టారో అదంతా కూడా మీకు రికవర్ అవుతుంది. అదే విశేషం ఇక్కడ. తరువాత ద్వితీయంలోకి వెళ్ళబోతారు ఆయన 1 సంవత్సర కాలం తర్వాత. అయితే వారి యొక్క పయనం ఎటుంది? తన ఉచ్చ వైపు ఉంది. ఇది చాలా అద్భుతమైన అంశం అన్నమాట. గృహ యోగాలు ఏర్పడతాయి, సంతాన యోగాలు ఏర్పడతాయి, అలాగే మిత్రులు బాగా సహకరిస్తారు, ధనము చాలా చాలా బాగా సంపాదించుకుంటారు.
అనేక విధాల లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంత బాగుండడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా కూడా కొంచెం మనశ్శాంతి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్యకార్యాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలలో తీర్థయాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఏదో జల్సాగా వెళ్ళి రావడం అనేది కాకుండా ఒక భక్తి భావనతో వెళ్తారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. మీకు వివాహం కావాలన్నా కూడా వివాహం అయిపోతుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. రాజకీయంగా బాగుంటుంది. ఉన్నతి కలుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనేక విధాల మీకు సంతృప్తికర జీవితము ప్లస్ అభివృద్ధికర జీవితము అంత బాగుంది అని చెప్పచ్చు. అలాగే రుణాలు బాగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి. ఇంకా సంపాదన విషయంలో వెనక్కి తిరిగి చూడకుండా సంపాదన ప్రారంభం అయిపోతుంది మీకు. కాబట్టి అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి లాభంలోకి వచ్చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక బుధుని వల్ల లాభం లేకపోయినా కేతువు గారి వల్ల అత్యద్భుతమైన లాభం ఉంది. నవమ స్థానంలోకి రాహు వచ్చి ఉన్న కారణం చేత కొంచెం పితృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సూచనలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలోనూ మీకు పూర్తి అనుకూలతలు ఉన్న కారణం చేత మిథున రాశి వారు నిశ్చింతగా రోజులు గడపవచ్చు. చాలా అద్భుతమైన కాలం మొదలైపోయింది. కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మీకు అభివృద్ధి ఉంటుంది. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.